సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు ఉన్నతమైన విజయ వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు సాతాను శోధనలలో పడి, సాతాను పన్నాగములలో పడి నలిగిపోతూ ఉన్నావా నేస్తమా? ప్రతి విధమైన ఇబ్బందులకు, వేదనలకు అప్పగించబడి దుఃఖముతో జీవనమును గడుపుచూ ఉన్నావా? నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ దేవుడై ఉన్నారు. నీ పట్ల ఉన్నతమైన సంకల్పములు కలిగిన దేవుడు నిన్ను అనుక్షణము కూడా కంటికి రెప్పలాగు కాపాడుచూ ఉన్నారు. ఆ సమాధానకర్తయగు దేవుడు నిన్ను అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్న సాతానును నీ కాళ్ల క్రింద ఎంతో నాశనకరముగా, ఎంతో భయంకరముగా చితుక త్రొక్కించును. శీఘ్రముగా, తప్పకుండా ఈ పని నీ బ్రతుకులో నెరవేరుతుంది నేస్తమా. సాతాను అపజయము పొంది దేవుని విజయమును నీవు పొందుకుంటావు. దేవుడు నీకు విజయమును సిద్ధపరిచి ఉంచారు. జయము నీదే. ఎందుకంటే జయశీలుడైన దేవాది దేవుణ్ణి నీవు దేవునిగా, తండ్రిగా కలిగి ఉన్నావు. కనుక నేస్తమా, ధైర్యముగా ఉండు. సంతోషము నీదే. సాతాను నాశనము నీ బ్రతుకులో నెరవేర్చబడబోతోంది. సాతాను క్రియలన్నీ కూడా నీకు దూరముగా వెళ్ళిపోతాయి. సాతాను పన్నాగములన్నిటినీ కూడా దేవాది దేవుడు నాశనము చేయనయ్యున్నారు. తప్పకుండా నీ బ్రతుకులో దేవుడు తన జయమును నీకు అనుగ్రహించనయ్యున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు ఎల్లవేళలా కూడా తోడై ఉంటుంది. ఆయన కృపచేత నీవు రక్షించబడి, దాచబడి, నడిపించబడతావు. ఆయన కృపను నీవు మెండుగా అనుభవిస్తావు. నేస్తమా, ధైర్యముగా ఉండు. దేవుని వైపు మాత్రమే చూడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకడానికి నీవు ఎన్నడూ వెనుకడుగు వేయకూడదు. ముందుకు అడుగులు వేసి ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ నీవు జీవించు. జయము నీదే. సాతానుకి అపజయము కలుగుతోంది. జయమును నీవు అనేక రెట్లు ఆశీర్వాదకరముగా పొందుకుంటావు. తప్పకుండా దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను, ఉన్నతమైన విజయములను నీకు అనుగ్రహించి నిన్ను సంతోషముతోనూ ఆనందముతోనూ జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమాజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన సాతానుకి నాయన నాశనమును కలుగచేసి మీ బిడ్డకి నాయన ఉన్నతమైన విజయమును మీ నామం పేరట అనుగ్రహించండి తండ్రి. మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము యేసయ్య. మీ కృప ఎల్లవేళలా నాయన మీ బిడ్డకి తోడయ్యుండునట్లుగా నాయన దీవించమని మీ పాదములు బట్టి ప్రాధేయపడుచు ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమునివ్వండి నాయన. జ్ఞాపక శక్తిని ప్రసాదించండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను నాయన అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.